ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఋగ్ యజుర్ సామ అథర్వాఖ్య వేదా చత్వారి ఉద్ధృత ఇతిహాస పురాణాంచ పంచమో వేద ఉచ్యతే అని భాగవతంలో సూత మహర్షి శౌనకాది మహామునులకు ఆర్షవాంగ్మయం యొక్క వివరాన్ని తెలియజేస్తాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వేదం వేదము ఈ 4 చతుర్వేదాలుగా ప్రసిద్ధికెక్కితే ఇతిహాస పురాణాలు పంచమ వేదంగా అభివర్ణింపబడ్డాయి. దీనిలో యజుర్వేదాన్ని వ్యాసుని శిష్యుడైన వైశంపాయనుడు వ్యాప్తి చేశాడు. ఆ యజుర్వేదాన్ని శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము అంటూ విభాగించారు. శుక్ల యజుర్వేదాన్ని ఉత్తరాది వారంతా అభ్యాసం చేస్తే దక్షిణాచ్యులు కృష్ణ యజుర్వేదాన్ని అధ్యయనం చేస్తారు. ఈ కృష్ణ యజుర్వేదంలోనిదే కఠోపనిషత్తు, తైత్తరీయ ఉపనిషత్తు. ఉపనిషత్తు అన్న శబ్దాన్ని పరిశీలిస్తే ఉప ని అనే 2 సర్గలు సత్ అనేటువంటి ధాతువుతో కలిసి ఉపనిషద్ అని అభివర్ణింపబడింది. ఉప అంటే సమీపే, ని అంటే నిశ్చయేన, సత్ అంటే విశరణగత్య అవసాదనేషు ఇది. గురువు సమీపంలో కూర్చొని విజ్ఞానాన్ని అధ్యయనం చేసే ప్రక్రియ, ఆ విజ్ఞానము అవిద్యాదేహే సంసార బీజస్య విశరణాత్ హింసనాత్ వినాశనాత్, అవిద్యను అంతం చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి సాధన. అలాంటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమంటూ నచికేతుడు యమధర్మరాజును అడుగుతూ ఉన్నాడు. యస్మిన్నిదం విచికిత్సం మృత్యో, అద్భుతమైన ఈ జ్ఞానం ఏదైతే ఉందో అర్థం చేసుకోవటానికి కూడా సాధ్యం కానటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో, ఏ సాంపరాయే మహతి బ్రూహినస్తత్, అలాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని మాకు అందించు. ఏయం వరోగూఢమనుప్రవిష్టం నాణ్యం తస్మాత్ నచికేతా వృణీతే, అలాంటి విజ్ఞానం తప్ప ఇంకా ఏ విజ్ఞానాన్ని అందించమని నచికేతుడు కోరుకోడు అని యమధర్మరాజును దృఢంగా అభ్యర్థిస్తూ ఉన్నాడు. న విత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్రాక్ష్మచేత్వా జీవిష్యామో యావదీశిష్యసి త్వం వరం వరస్తు ఏవ వరణీయ సయేవా. వరం అంటూ 3వ వరంగా ప్రసాదించాలనుకుంటే ఆ వరమే నాకు ప్రసాదించు. చెప్పబడే ఈ భోగాలు, సౌఖ్యాలు, సంపదలు ఇవేమీ కూడా అభావ, రేపు ఉండవు. వాటి వల్ల మనిషికి తృప్తి ఉండదు. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనిపిస్తుంది. ఇక జీవితం అంటావా, ఎంతకాలం నా ఆయుర్దాయాన్ని నువ్వు నిర్ణయిస్తావో అంతకాలం బ్రతుకుతాను. అపి జీవితం అల్పమేవా. ఈ మానవ జీవితం అనేది అనంతకోటి బ్రహ్మాండ కాలమానంతో బేరీజు వేచి చూస్తే అత్యల్పమైనది. కనుక ఎవరు కూడా ఎక్కువ కాలం బ్రతకాలి అని కోరుకోరు విజ్ఞుడైన వాడు. ఎప్పుడైనా పడిపోయేటువంటి ఈ శరీరాన్ని, ఈ మానవ జీవితాన్ని, మానవ జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకొని
తరించే ప్రయత్నం చేయడం కోసం ఉపయోగిస్తాడు తప్పితే ఎక్కువ కాలం బ్రతకాలని విజ్ఞుడైన వాడు కోరుకోడు అంటూ యమధర్మరాజు పెట్టిన అన్ని పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు నచికేతుడు. గురువుకు పరీక్షించేటప్పుడు ఉండేటువంటి కాఠిన్యము ఫలితాలు ఇచ్చేటప్పుడు కారుణ్యంగా మారిపోతుంది. అంత అద్భుతమైన కారుణ్యం యమధర్మరాజు యొక్క మాటలలో మనకు కఠోపనిషత్తులోని మొదటి అధ్యాయంలోని ద్వితీయ వల్లిలో కనపడుతూ ఉంటుంది. 2 అధ్యాయాలుగా కఠోపనిషత్తు విభాగించబడింది. మొదటి అధ్యాయంలో 3 వల్లీలు, 2వ అధ్యాయంలో 3 వల్లీలు, మొత్తము 6 వల్లీలు, 2 అధ్యాయాలు, 119 మంత్రాలు. 29 మంత్రాలు ప్రథమ వల్లిలో తెలుసుకున్నాం. ఇహ ద్వితీయ వల్లి ప్రారంభంలో యమధర్మరాజు నచికేతుడికి ఎలాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని అందిస్తున్నాడో, ఒక గురువు శిష్యునికి విజ్ఞానాన్ని అందించేటప్పుడు ఎంత అప్రమత్తతతో ఉంటాడో యమధర్మరాజు సంభాషణలో మనకు ద్యోతకమవుతుంది. గురు సందేశం కార్యక్రమంలో ఏ గురు శిష్య పరంపర అయితే భారతీయ జీవన విధానానికి ఆయువు పట్టుగా భారతీయుడి ఉనికికి ఆత్మగా నిలిచిందో, ఆ గురు శిష్య పరంపర యొక్క ఔన్నత్యాన్ని, మాహాత్యాన్ని, విశిష్టతను తెలుసుకుంటూ గురువులు మనకు ప్రసాదించిన ఆ అద్భుతమైన విజ్ఞానంలోని ఆంతర్యాన్ని గ్రహిస్తూ ఆ శిష్య పరంపరలో మనము ఒకరిగా భావిస్తూ ఆ ఋషి రుణాన్ని తీర్చుకునే ప్రయత్నమే ఈ విజ్ఞానాన్ని అభ్యాసం చేసేటువంటి సాధన క్రమం. అన్యశ్రేయోన్యదుతైవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషం సినీతః తయో శ్రేయ ఆదదానస్య సాధుః భవతి హీయతే అర్థాత్ యః ఉ ప్రేయో వృణీతే. అద్భుతంగా యమధర్మరాజు అరటిపండు వలచి పండును పిల్లవాడి చేతికిస్తున్న తండ్రిలా విజ్ఞానాన్ని నచికేతుడికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. నచికేత అన్యత్ శ్రేయః ఉతైవ అన్యత్ ప్రేయః. 2 ఉంటాయా జీవితంలో, ఒకటి శ్రేయస్సు, ఇంకొకటి ప్రేయస్సు. తే ఉభే నానార్థే పురుషం సినీతః. ఆ 2 కూడా మనిషిని బంధించే లక్షణం కలిగినవి. కనుక తయోహో, ఆ రెండింటిలో శ్రేయః ఆదదానస్య, శ్రేయస్సును అందుకున్నవాడు సాధుః భవతి, శుభాన్ని పొందుతాడు. సత్కర్మ ఆచరణ ద్వారా సత్సంగత్వం యొక్క మాహాత్యం వలన జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగిస్తాడు. ఇక యః ఉ ప్రేయః వృణీతే అర్థాత్ హీయతే. ఎవరైతే ప్రేయస్సును కోరుకుంటారో వారు అర్థాత్ హీయతే, పతనం చెందుతారు. అర్థము అంటే ఇక్కడ మోక్షము, ముక్తిని పొందే మార్గాన్ని పోగొట్టుకుంటారు. ప్రేయస్సు అంటే సుఖాన్ని ఇస్తుంది, శ్రేయస్సు అంటే శుభాన్ని అందిస్తుంది. శుభానికి సుఖానికి తేడా ఏమిటి? 2 ఒకేలాగా అనిపిస్తున్నాయే, ధ్వనిస్తున్నాయే అన్నటువంటి సందేహం మనకు కలుగుతుంది. శ్రేయస్సుకు, ప్రేయస్సుకు, శుభానికి, సుఖానికి ఉన్న అంతరాన్ని అద్భుతంగా వివరించేదే పురాణ విజ్ఞానం. శ్రేయోపథంలో ముందుకు సాగితే వచ్చేటువంటి ఆనందాన్ని వివరిస్తూ, ప్రేయస్సును అందుకోవాలని ప్రయత్నించి పతనం చెందిన వారి యొక్క కథలను తెలియజేస్తూ మనకు మార్గదర్శకమవుతుంది. అందుకే పురాణాన్ని మిత్ర సంహిత అంటారు, వేదాన్ని ప్రభు సంహిత అంటారు.
వేదంలో చెప్పబడినటువంటి విజ్ఞానాన్ని ఉదాహరణల రూపంలో, కథల రూపంలో అద్భుతంగా వివరించేదే పురాణం. అందుకే ధర్మాచరణకు ప్రమాణం ఏమిటి? దీన్ని ఆధారంగా మనం జీవితం కొనసాగించాలి అంటే 5 విషయాలు చెప్పారు. మొదటిది, ధర్మానికి ప్రమాణం వేదోఖిల ధర్మమూలం కనుక వేదమే ప్రమాణం. వేదం మాకు అందుబాటులో లేదండి, అర్థం కావటం లేదు. అలా అయితే ఆ వేదంలోని విషయాలను సంకలనం చేసి స్మృతులుగా అందించారు మహర్షులు. ఆ స్మృతులను ఆధారంగా చేసుకొని ధర్మాన్ని నిర్ణయించు. అది కూడా అందుబాటులో లేదు. అయితే పురాణం కథల రూపంలో చెప్పింది కనుక ఆ కథలు వింటూ, పురాణ శ్రవణం చేస్తూ నీ జీవితాన్ని సంస్కరించుకో, శ్రేయ మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యి. అది కూడా చేత కాదు అంటే శిష్టాచారం. గురువులు ఏ విధమైనటువంటి కార్యాచరణ చేస్తున్నారో గమనించి, వారిని అనుసరించి, వారి అడుగుజాడల్లో నడుస్తూ ధర్మం ఏమిటో తెలుసుకో. ఇలా గురువు అనేవాడు వేదము, స్మృతి, పురాణము అందుబాటులో లేనప్పుడు నిన్ను ముందుకు నడిపించేటువంటి విజ్ఞాన ఖని. అదే మనకు రామాయణంలో రామ కథ ద్వారా వివరిస్తాడు వాల్మీకి మహర్షి. వాల్మీకిని ఆదికవి అంటారు. రాముడు పితృవాక్య పరిపాలన దీక్షతో అరణ్యానికి వెళ్ళిన తరువాత భరతుడు ఆ విషయం తెలుసుకొని మంత్రులందరితో కలిసి, పరివారంతో కలిసి రామచంద్రమూర్తిని ఒప్పించి తిరిగి అయోధ్యకు తీసుకురావాలని దండకారణ్యానికి పయనమవుతాడు. రామచంద్రమూర్తి ఉన్న స్థానానికి చేరుకొని ఎన్నో రకాలుగా అభ్యర్థిస్తాడు. ధర్మానికి కట్టుబడ్డటువంటి స్వామి భరతునికి విషయాన్ని వివరించే ప్రయత్నం చేసి ధర్మం యొక్క గొప్పతనాన్ని వివరిస్తాడు. ఇదంతా జాబాలి అనే మహర్షి చూస్తూ ఉంటాడు. నేను చెబితే రామచంద్రమూర్తి వింటాడేమో చూద్దాం అనుకున్నాడు. రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, రామా, ఎందుకయ్యా ఈ శుష్క వేదాంతం అంతా మాట్లాడతావు? దశరథుడు నా తండ్రి, ఆయనకు మాట ఇచ్చాను, నిలబెట్టుకోవాలి, ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను కాపాడుకోవాలి, కనుక నేను అయోధ్యకు రాలేను అంటున్నావే. ఆ దశరథుడు ఇప్పుడు లేడు, ఆయనకిచ్చిన మాటను కాపాడుకోవాల్సిన అవసరమూ లేదు. గతించిన వారికి పిండ ప్రదానం చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి? వాళ్ళు ఆహారాన్ని స్వీకరిస్తారా? అలా అయితే దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఆహారాన్ని మూటగట్టి మనం పంపించక్కర్లేదు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి వాళ్లకు పిండ ప్రదానం చేస్తే అది వాళ్ళకి చేరుకుంటుంది కదా. ఇదంతా మూర్ఖత్వం. రాజభోగాన్ అనుభవన్ మహార్హాన్ పార్థివాత్మజా విహార త్వం అయోధ్యాయాం యథా శక్రత్రివిష్టసే. ఎంత అద్భుతంగా చెప్తాడు. రాజభోగాలన్నీ అనుభవించవయ్యా, నీ తమ్ముళ్ళంతా నిన్ను సేవిస్తూ ఉంటే అయోధ్యలో ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చెయ్యి. ఏ విధంగానైతే ఇంద్రుడు అప్సరసలతో, అష్టదిక్పాలకులతో, అద్భుతమైన పరివారంతో స్వర్గంలో సుఖాలు అనుభవిస్తాడో అలా అయోధ్యలో ఆనందాన్ని అనుభవించు. అర్థధర్మాపరాయే తాన్ స్థాన్ శోచామి నేతరాన్ తే హి దుఃఖమిహ ప్రాప్య వినాశం ప్రేత్య భేజిరే. ధర్మము, అర్థము, ఇన్ని మాటలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వలేవయ్యా. ఎవరైతే ఈ మడికట్టుకొని కూర్చొని ధర్మాన్ని పాటించాలన్న మాటలు చెబుతూ జీవితాన్ని కష్టాల పాలు చేసుకుంటారో వారిని చూసి శోచామి, నేను దుఃఖిస్తూ ఉన్నాను. నా ఇతరాన్, మిగతా వాళ్ళంతా బాగానే ఉంటారు. ఎందుకు? వాళ్ళు ధర్మాన్ని పరిపాలించే ఆలోచన చెయ్యరు. యావజ్జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసైనా సరే పప్పుకూడు తిను. ధర్మం అనేది లేదు. మోసగించి
వంచి అబద్ధాలు చెప్పి నీ కార్యక్రమాన్ని గడుపుకునే ప్రయత్నం చెయ్యి. ఇదే మనకు నేటి సమాజంలో కనపడుతున్నటువంటి వైనం కదా ఈ ధర్మము అర్థము ఇవన్నీ. తేహి దుఃఖమిహ ప్రాప్య, ఎవరైతే ఇలా ధర్మము అర్థము అని అనేకమైనటువంటి శాస్త్రవిహితమైన వేదవిహితమైన మాటలు చెబుతూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు ఇక్కడే కాదయా, వినాశం ప్రేత్య భేజిరే, ప్రాణం వదిలేసిన తరువాత కూడా కష్టాలు పాలవుతారు. ఎందుకయ్యా అనవసరమైనటువంటి ఈ చర్చ అని పిండ ప్రదానం కూడా అనవసరం అన్నట్టు మాట్లాడతాడు. నిజానికి వరాహపురాణం ఒక మాట చెబుతుంది. ఈ సందర్భంలో ధర్మము ఆచరించటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో కూడా తెలుసుకోవాలి. ఆదిత్యాన్ని సంప్రాప్తే గచ్ఛామి పితరస్వయం పుత్రద్వారేషు తిష్టంతి క్షిత్పీపాసా సమన్వితాః. ఎప్పుడైతే సూర్యచంద్రులు ఒకే రాశిలోకి వచ్చి అమావాస్య ఏర్పడుతుందో ఆ దినాన పితృదేవతలంతా పుత్రుడి ఇంటి ముందుకు వచ్చి ఆకలితో దప్పికతో ఎదురు చూస్తూ ఉంటారట. వాళ్ళకు తర్పణాలు ఇవ్వటం వల్ల వాళ్ళు ఆయు ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ ప్రయంచతి తథా రాజ్యం పితర శ్రాద్ధతర్పితాః. ఆయుష్ను, ధనాన్ని, సంతానాన్ని, వంశవృద్ధిని, మోక్షాన్ని, సుఖాన్ని అన్నింటినీ ప్రసాదిస్తారు పితృదేవతలు సంతోషిస్తే. ఇది యాజ్ఞవల్క స్మృతి చెబుతుంది. ఈ విషయాలన్నీ గురు సందేశం కార్యక్రమం ద్వారా వివరించడంలోని అంతరార్థం ఏమిటి అంటే, ఈనాడు అనేక మాధ్యమాలలో ఎందుకు పిండాలు పెట్టాలి, తద్దినాలు పెట్టడం వల్ల వచ్చేదేమిటి, వాళ్ళు చూస్తున్నారా చేస్తున్నారా, ధర్మం ఏమిటి అన్నటువంటి అనవసరమైన వాదాలన్నీ వినపడుతున్నటువంటి నేపథ్యంలో మనకు పురాణం ఏం చెప్పింది, వాటిని ఆచరించటం వల్ల ఎంత అద్భుతమైన సుఖము, సంతోషము, శుభము మనకు కలుగుతుంది. శ్రేయ మార్గంలో నడవటానికి పురాణ విద్య, ఆర్షవాంగ్మయము ఎలా ఉపకరిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక ఇదే యమధర్మరాజు నచికేతుడికి చెబుతూ ఉన్నాడు. శ్రేయ మార్గాన్ని అనుసరించిన వాడు శుభాన్ని పొందుతాడు, ప్రేయ మార్గంలో ఉన్నవాడు అర్థాత్ హీయతే, అందుకోవలసినటువంటి మోక్ష పథం నుంచి పతనమవుతాడు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభిప్రేయసో వృణీతే ప్రేయః మందో యోగక్షేమాత్ వృణీతే. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండింటినీ మనుష్యము ఏతః మనుష్యుడు పొందుతాడు, అంటే మనుష్యుడు అందుకుంటాడు. ప్రతివాడు ఈ శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండు మార్గాలు తన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఏది ఆచరించాలి అన్న ఆలోచనలో పడతాడు. తౌ సంపరీత్యా వివినక్తి ధీరః, ధీరః తౌ సంపరీత్య వివినక్తి. ధీరుడైన వాడు ఆ రెండింటినీ బాగా పరిశీలించి విచక్షణతో వ్యవహరిస్తాడు. ధీరః శ్రేయోహి ప్రేయసో అభివృణీతే, ధీరుడైన వాడు ప్రేయస్సు కంటే శ్రేయో మార్గాన్నే ఉత్తమమైనదిగా భావించి దాన్నే ఆచరిస్తాడు. ప్రేయః మందః యోగక్షేమాత్ ప్రేయో వృణీతే. మందుడైన వాడు, మూఢుడైన వాడు, మూర్ఖుడైన వాడు సుఖం మాత్రమే కోరుకొని ఆ మార్గంలో యోగక్షేమాల కోసం తన జీవితాన్ని కొనసాగిస్తాడు. యోగం అంటే ఏమిటి? అప్రాప్య వస్తులబ్ధి, అంతకుముందు అందుకొని విషయ సుఖాన్ని అందుకుంటే అది యోగం. క్షేమం అంటే దాన్ని కాపాడుకోవడం, ప్రాప్య వస్తు సంరక్షణం. ఈ యోగము క్షేమము అంటే లేనిది అందుకోవాలి, ఉంది కాపాడుకోవాలి. అనుకోకుండా సంపద వచ్చింది, వచ్చిన దాన్ని కాపాడుకోవాలి.
ధనం ఎప్పుడైనా శాశ్వతంగా ఉంటుందా? లక్ష్మి పేరే చపల, ఉండే లక్షణం దానికి ఏనాడూ లేదు. ఈ విషయాన్ని మనం గమనిస్తే దాని పట్ల ఆసక్తిని తగ్గించుకొని నిత్యము సత్యము శాశ్వతము అయినటువంటి శుభము అందించేటువంటి వస్తువును పట్టుకునే ప్రయత్నం చేస్తాం. అదే యమధర్మరాజు ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ధీరుడైన వాడు ప్రేయస్సు కంటే శ్రేయో మార్గాన్నే ఉత్తమోత్తమముగా భావించి దాన్నే అనుసరిస్తాడు. జాబాలికి రామచంద్రమూర్తి అదే సమాధానం చెబుతాడు. భవాన్ మే ప్రియ కామార్థం వచనో యదుక్తవాన్ అకార్యం కార్య సంకాశం అపథ్యం పథ్య సంమితం. మహర్షి, మే ప్రియకామార్థం భవాన్, నాకు ఆనందము కలిగించాలన్న ఆలోచనతో ఏ వచనాలనైతే యదిహ ప్రోక్తం, ఇప్పుడు మీరు చెప్పారో అవన్నీ కూడా కార్యసంకాశం, ఆచరించాల్సిన కార్యక్రమాలలాగా కనపడే అకార్యం, చేయకూడని పనులు. అంటే తల్లిదండ్రులకు పిండ ప్రదానం చెయ్యనవసరం లేదు అని మీరు మాట్లాడారు. అది చాలా తప్పు. తప్పకుండా ఆ పని ఆచరించాలి. దేహం ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు వారు చూచుకునే అవకాశం ఉంటుంది, కానీ దేహం వదిలిన తరువాత ఆ అవకాశం వారికి ఉండనప్పుడు పితృ రుణం తీర్చుకునే మార్గమే పిండ ప్రదానం. అది వద్దంటున్నారే మీరు. దశరథుడు చూడొచ్చాడా అంటారేమిటి? అది తప్పు. అలానే రోగగ్రస్తుడైన వాడికి పథ్యంలాగా అనిపించే అపథ్యము మీరు చెప్పిన మాట. రోగంతో ఉన్నవాడికి పథ్యంగా ఈ ఆహార పదార్థాలు స్వీకరించవద్దు అంటే వాటిని స్వీకరించకూడదు. స్వీకరించమని చెబితే తినాలన్న ఆలోచన అతనికి కలుగుతుంది, కానీ తినటం వల్ల అతనికి ఆరోగ్యం చెడుతుంది. అలానే ఏవైతే వేద విరుద్ధమైనటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి మాటలు మీరు చెప్పారో అవన్నీ వినటానికి చూడటానికి చాలా ఆసక్తిని కలిగించే విధంగా ఉంటాయి, కానీ ఆ ప్రేయో మార్గంలో ప్రయాణిస్తే పతనం తప్పదు. కనుక ఈ విధమైనటువంటి మాటలను మీరు చెప్పవద్దు అంటూ రామచంద్రమూర్తి ప్రేయో మార్గం కాకుండా శ్రేయ మార్గాన్ని ఎన్నుకున్నాడు. కనుకనే 28 చతుర్యుగాలు గడిచినా ఇప్పటికీ ఊరు ఊరు వాడవాడ శ్రీరామ నవమి ఉత్సవాలు జరుపుకుంటూ ఆయన చరిత్రను పారాయణ చేసి సుఖ సంతోషాలతో మనం జీవిస్తున్నాం. అదే శుభం అంటే. సుఖం అంటే ఆభాసం, ఖం అంటే శూన్యం అని అర్థం. దాని ముందు మీరు సూ పెట్టుకుంటారా దూ పెట్టుకుంటారా మీ ఇష్టం. ఏమీ లేని దానికి ఉన్నదని భావించి ఆ ఆభాసనే ఆనందం అన్న ఆలోచనతో దానికోసం వెంపర్లాడటం అన్నది మూర్ఖత్వము. అదే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే. యోగక్షేమాల కోసము మందుడైన వాడు మూర్ఖుడైన వాడు ఆ మార్గంలో ప్రయాణం చేస్తాడు అంటూ యమధర్మరాజు అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని నచికేతుడికి అందజేస్తూ ఉన్నాడు. ఇంకా యమధర్మరాజు ఏ విధంగా నచికేతుడికి అద్భుతమైన ఈ ఆత్మవిద్యలో ఉన్న ఆంతర్యాన్ని వివరించాడో మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.